ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి కల్తీ మద్యానికి సంబంధించి అక్కడ చేసినటువంటి రైడ్స్లో అక్కడ దొరికినటువంటి దాన్ని అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద పూర్తి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైతే పాత్రలు ఉన్నాయో ఆ పాత్రలు ఉన్న వాళ్ళ దగ్గర 23 మంది మొలకల చెరువుకు సంబంధించి ఎక్యూస్డ్ని దాంట్లో చూడడం జరిగింది. దాంట్లో 14 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ కూడా నిన్న కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు జయచంద్రారెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా దొరకాల్సింది ఉంది. అట్లాగే భవానీపురం, ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దీనికి లింకుగా ఉన్నటువంటి దాన్ని కూడా ఐడెంటిఫై చేయటం, దాన్ని కూడా రైడ్ చేసి దానికి సంబంధించి దగ్గర 12 మంది ఎక్యూస్డ్ని ఐడెంటిఫై చేశాం. 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 4గురికి పీటీ వారెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. దీనికి మొత్తం 4 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దీంట్లో లేబుల్స్ కానీ అదంతా కూడా డిజైన్ చేయటం కానీ ప్రింట్ చేయటం కానీ దాన్ని చేసిన సంబంధించి హైదరాబాద్లో ఒక టీం దీని మీద వర్క్ చేస్తున్నారు. అలాగే ఒక బెంగళూరులో ఒక టీం ఎవరైతే స్పిరిట్ సప్లయర్స్ ఉన్నారో దానికి సంబంధించి దాని మీద కూడా ఒక టీం వర్క్ చేస్తున్నారు.